హైదరాబాద్లో యువకులు రెచ్చిపోయారు. కారుతో రాంగ్ రూట్లో వెళ్లి బీభత్సం సృష్టించారు. ఆర్మీ జవాన్ను ఢీకొట్టడంతో ఆయన స్పాట్లో చనిపోయాడు. అక్కడితో ఆగకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ మరో నలుగురిని ఢీకొట్టారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో 5 యువకులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్లో యువకులు రెచ్చిపోయారు. కారుతో రాంగ్ రూట్లో వెళ్లి బీభత్సం సృష్టించారు. ఆర్మీ జవాన్ను ఢీకొట్టడంతో ఆయన స్పాట్లోనే చనిపోయాడు. అక్కడితో ఆగకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ మరో నలుగురిని ఢీకొట్టారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో 5 యువకులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మద్యం మత్తులో యువకులు కారు బీభత్సం సృష్టించారు. హైదర్ షా కోర్ట్ లో అక్కడ సమీపంలో అంటే మహేంద్ర ఎక్స్యూవీ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో రావడం, అలాగే ఎదురుగా వస్తున్న ఆర్మీ జవాన్ రవీందర్ ని ఢీకొట్టి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా మరో నలుగురిని కూడా మద్యం మత్తులో కారు ఢీకొట్టింది. అందులో ఆర్మీ జవాన్ రవీందర్ అక్కడెక్కడ మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మితిమీరిన వేగం, రాంగ్ రూట్ లో రావడం, అలాగే అడ్డగోలుగా కారు నడిపి ఇక్కడ భారత సైనికుని రవీందర్ అని పొట్టన పెట్టుకున్నారు. ఈ మద్యం మధ్యలో 5 యువకులు కారులో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. కారులో మద్యం సంబంధించిన సీసాలు అక్కడంతా కూడా అనుమానాస్పదంగా ఉంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్కి చెందిన కారుగా, ఎక్స్యూవీ కారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి నార్సింగ్ పోలీసులు చేరుకున్నారు. భారత జవాన్ రవీందర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. వాస్తవానికి ఇటు టిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి హైదర్ షా కోర్ట్ లో ఇది రాంగ్ రూట్ లో వస్తుంది. మహేంద్ర యూజీవీ కార్ కూడా ఎదురుగా రావడం, తర్వాత రాంగ్ రూట్ లో వస్తూ కారు చాలా ఓవర్ స్పీడ్ గా ఉంది. తర్వాత ఎదురుగా వస్తున్న ఎదురుగా వస్తున్న ఆర్మీ జవాన్ రవీందర్ కూడా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వారు ఆపకుండా కార్ని మరో ముందుకు అత్యంత వేగంగా ముందుకు తీసుకుపోయిన క్రమంలో అటువైపుగా వాకింగ్ వస్తున్న మరొక 3 కూడా కారు దూసుకెళ్ళింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరూ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ 5 కూడా మధ్య మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తిస్తున్నారు. అక్కడ టిప్పుఖాన్ బ్రిడ్జ్ సమీపంలో దాటిన తర్వాత కూడా అక్కడ కారు ఒకరిని రవీందర్ ఢీకొట్టిన తర్వాత మరొక 3 ఎక్కడైతే ఢీకొట్టిందో ఆ సైడ్ కి కారు ఫుట్పాత్ పైన ఎక్కించిన తర్వాత అక్కడ నుండి ఈ 5 కూడా కారు అక్కడ వదిలేసేసి పరారారు. సో ప్రస్తుతం పోలీసులు వారి కోసం కూడా గాలిస్తా ఉన్నారు. కారులో కూడా మద్యం మత్తుకు సంబంధించి మద్యం బాటిని కూడా సీజ్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు. హైదరాబాద్ లో యువకులు రెచ్చిపోయారు. కారుతో రాంగ్ రూట్ లో వెళ్లి బీభత్సం సృష్టించారు. ఆర్మీ జవాను ఢీకొట్టడంతో ఆయన స్పాట్లోనే చనిపోయాడు. అక్కడితో ఆగకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ మరో నలుగురిని ఢీకొట్టారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో 5 యువకులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.